హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నూతన సంవత్సరం సందర్భంగా స్పిరిట్ చిత్రం నుంచి ప్రేక్షకులు ఎవరు ఊహించని, ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఊహించని ఒక ఫస్ట్ లుక్ వచ్చింది. ప్రభాస్ అండ్ హీరోయిన్ తృప్తి డిమిరికి సంబంధించి సందీప్ రెడ్డి వంగ ఈ పోస్టర్ ని లాంచ్ చేశారు. అలాగే దీనికి ఒక కామెంట్ కూడా జత చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నుంచి వస్తున్న చిత్రాలు ఎంత ఇంటెన్సిటీతో ఉంటాయో, ఎంత రియలిస్టిక్ అండ్ రగ్డ్ స్టోరీస్ తో ఉంటాయో మనందరం చూసాము. విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డిగా చూపించి టాలీవుడ్ లో ఒక రౌడీ స్టార్ అనే ఇమేజ్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా కోసం ఆయన ఎన్నో ఏళ్లు ఎదురు చూశాడు. తన మొదటి సినిమా కోసం చాలా కష్టపడాడని చెప్పాలి. అర్జున్ రెడ్డి కథ విన్న చాలా మంది హీరోలు ముందుకు రాలేదు. విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి చిత్రాన్ని రూపొందించారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉంటుంది, ఎంత వైలెంట్ గా ఉంటుందో, మెడికల్ స్టూడెంట్ గా నటించిన విజయ్ దేవరకొండ తర్వాత డాక్టర్ గా కూడా కనిపించారు. మొత్తం మీద ఆయన పాత్రల ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో ఎవరు ఊహించలేదు. అప్పటి వరకు వచ్చిన చిత్రాలు ఒక లెక్క, అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన చిత్రాలు ఒక లెక్క అన్నట్టుగా అర్జున్ రెడ్డి సినిమా రూపొందించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. శాలిని పాండే అలాగే విజయ్ దేవరకొండ ఇద్దరి మధ్య ఉన్న సన్నివేశాలు, అటు లవ్ సీన్స్ కానివ్వండి, ఇద్దరి మధ్య విడిపోయే సన్నివేశాలు కానివ్వండి, తర్వాత క్లైమాక్స్ లో మళ్ళీ ఇద్దరు కలిసే సన్నివేశాలు కానివ్వండి, ఎవరు కూడా ఊహించిన విధంగా సందీప్ రెడ్డి వంగ రూపొందించాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఏదైతే ఉందో అది జీవితకాలం నిలిచిపోతుంది. అలాంటి పాత్రను డిజైన్ చేశాడు. ఇక ఇదే సినిమా టాలీవుడ్ లో ఎంత సంచలన విజయాన్ని అందుకుందో కూడా మనం అందరం చూసాం. మేకింగ్ కి చాలా సమయం తీసుకున్నాడు. ముఖ్యంగా రికార్డింగ్ విషయంలో సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాకి సంబంధించి ఎలాంటి డిఫరెంట్ వెర్షన్ ఫాలో అయ్యాడో కూడా సినిమా చూసిన మనందరికీ క్లియర్ గా తెలుస్తుంది. రియల్ గా అనిపించే ప్రతి సౌండ్ కూడా ఆయన రికార్డింగ్ లో క్యాప్చర్ చేశాడు. వాస్తవంగా అనిపించే సౌండ్ ని ఆయన, వాస్తవానికి దగ్గరగా ఉండే సౌండ్ ని కూడా ఆయన మనకి ప్రజెంట్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమా చెప్పాలంటే అటు సందీప్ రెడ్డి వంగ కెరీర్ లో కానివ్వండి, అలాగే విజయ్ దేవరకొండ కెరీర్ లో కానివ్వండి, అర్జున్ రెడ్డి సినిమా ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి. సందీప్ రెడ్డి వంగ ఒక టేస్ట్ ఎట్లా ఉంటుంది, ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అలాగే హీరో క్యారెక్టర్ చాలా రూడ్ గా, రఫ్ గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎమోషన్స్ మాత్రం ఏ రకంగా కూడా పక్కదారి పట్టకుండా అటు ప్రేమించిన అమ్మాయితో కానివ్వండి, తర్వాత ఫ్యామిలీతో కానివ్వండి, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్ కి. దీని వల్లనే అర్జున్ రెడ్డి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ ఆడియన్సే కాదు, ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. ఇప్పటికీ విజయ్ దేవరకొండ సినిమా లిస్ట్ చూసుకున్నట్లయితే పెళ్లి చూపులు, గీత గోవిందం, అర్జున్ రెడ్డి, ఇలా ఖచ్చితంగా అర్జున్ రెడ్డి ఆయన లిస్ట్ లో కనబడుతుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు ఇదే సందీప్ రెడ్డి వంగ. షాహిద్ కపూర్ కి అంతకుముందు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ వేరే, కానీ కబీర్ సింగ్ తర్వాత వచ్చిన క్రేజ్ వేరే. ఆయన రెమ్యునేషన్ కూడా భారీగా పెరిగిందనే చెప్పాలి. షాహిద్ కపూర్ కెరీర్ చూసుకున్నట్లయితే కబీర్ సింగ్ కి ముందు, కబీర్ సింగ్ తర్వాత అని చెప్పుకున్నారు. ముఖ్యంగా కియారా అద్వానీకి సంబంధించి అప్పటి వరకు కియారా అద్వానీ పోషించిన పాత్రలు ఏవైతే ఉన్నాయో అంతకు మించి కబీర్ సింగ్ లో కియారా పాత్ర ఉంటుంది. ఈ సినిమా తర్వాతే బాలీవుడ్ లో కియారా అద్వానీ ఒక బిజీ హీరోయిన్ గా కూడా మారిందని చెప్పాలి. తెలుగులో సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండకి ఎంతటి స్టార్డమ్ ని, ఎంతటి క్రేజ్ ని ఇచ్చాడో, కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కూడా అటువంటి క్రేజ్ ఇచ్చాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత తెలుగు కంటే కూడా సందీప్ రెడ్డి వంగకి బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ మేకర్స్ ఆయనతో సినిమాలు నిర్మించడానికి క్యూ కట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వచ్చిన యానిమల్ సినిమా ఒక ఊహించని విజయం అని చెప్పాలి. యానిమల్ సినిమా చెప్పాలంటే తెలుగు కూడా ఆ కథ చాలా మందికి చెప్పినట్టుగా కూడా గతంలో మనం వార్తలు విన్నాము. అయితే తెలుగు హీరోలందరూ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాని రణబీర్ కపూర్ విని వెంటనే గిరీశం పిలిచాడు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ మధ్య ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. వీరిద్దరు కలిసి చేసిన యానిమల్ సినిమా బాలీవుడ్ లోనే ఒక సంచలన విజయం అని చెప్పాలి. అంతేకాదు బాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులే కాదు, సౌత్ ప్రేక్షకులందరూ కూడా యానిమల్ చిత్రాన్ని ఆదరించారు. ముఖ్యంగా రష్మిక మందన్నకి బాలీవుడ్ లో ఒక బిగ్ స్టార్డమ్ తీసుకొచ్చిందంటే యానిమల్ చిత్రం, అలాగే సందీప్ రెడ్డి వంగ అని చెప్పాలి. పుష్ప 2తో సౌత్ మొత్తం ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిందని చెప్పాలి. అదే పాన్ ఇండియా స్టార్డమ్ ని బాలీవుడ్ లో చేసిన యానిమల్ సినిమా రష్మికకి నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పాలి. రష్మిక మందన్నకి అలాగే రణబీర్ కపూర్ తో పాటు బాబీ డియోల్ కి సినిమా ఎంతో స్పెషల్ మూవీ అని చెప్పాలి. దాదాపు 10 ఏళ్ల పాటు బాబీ డియోల్ సినిమా లేక ఖాళీగా ఉన్నట్టుగా ఆయన చెప్పాడు. ఒక తెలుగు దర్శకుడు వచ్చి నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడని కూడా తెలిపాడు. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగ ఆయన రూపొందించిన యానిమల్ చిత్రం అని చెప్పాలి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ అలాగే యానిమల్ చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్లయితే మనం అసలు ఏ ప్రేక్షకుడు కూడా ఊహించని విధంగా ఉంటుంది.
రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా సందీప్ రెడ్డి వంగాని ఊహించడం చాలా కష్టము. ఆయన తీసే ప్రతి సీన్ ఒక ఇంటెన్సిటీతో కూడుకుంటుంది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ ని అంత హై రేంజ్ లో చూపించడం సందీప్ రెడ్డి వంగ వల్లే సాధ్యమైంది. సందీప్ రెడ్డి వంగ చూపించినంత ఆరగెంట్ గా హీరోని నేను కూడా చూపించలేదని చెప్పేసి మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూడా వెల్లడించారు. ఇప్పుడు ఈ క్రమంలో సందీప్ రెడ్డి అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమా ఎలా ఉంటుందని చెప్పేసి గత కొన్ని నెలలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమా సెట్స్ మీద రావడానికి ఆలస్యం మీద జరిగింది. మొత్తం మీద 2025లో స్పిరిట్ సినిమా మొదలైంది. ఇక ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, మేక్ ఓవర్, ముఖ్యంగా అటు అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, అలాగే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ మేక్ ఓవర్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేంత వరకు కూడా, సినిమా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పాత్రను చూసి ఒక్కొక్కరు షాక్ అయ్యారని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడు, బాహుబలిలో ప్రభాస్ ని దర్శకుడు రాజమౌళి ఎలా చూపించాడో మనందరం చూసాం. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, సలార్ లాంటి చిత్రాల్లో ప్రభాస్ లుక్ మారుతూ వచ్చింది. అయితే అందరి దర్శకులు ఒక ఎత్తు అయితే సందీప్ రెడ్డి వంగ ఒక ఎత్తు. ఎందుకంటే ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు, ఎలాంటి ఇంటెన్సిటీ పాత్రలో చూపించబోతున్నాడు అని చెప్పేసి అందరు అనుకున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన ఒక సర్ప్రైజ్ లుక్ రిలీజ్ చేశారు. చూడండి ఇప్పటి వరకు. సో మనం ప్రభాస్ లుక్ చూసుకున్నట్లయితే, ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ సినిమాలో కూడా ప్రభాస్ లుక్ ఇంత హై వోల్టేజ్ అండ్ ఇంత హైపర్ గా లేదనే చెప్పాలి. మొత్తానికి రస్టిక్ అండ్ రగ్డ్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు, పొడగాటి హెయిర్ తోటి. ఇక పోస్టర్ లో చూసుకున్నట్లయితే ప్రభాస్ గౌగుల్స్ పెట్టుకొని ఒక సైడ్ లుక్ లో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా ఆయన వీపికి కొన్ని బ్యాండేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ సీన్ చూసినట్లయితే ఒక భారీ యాక్షన్ సీన్ తర్వాత హీరోయిన్ ని కలిసిన ప్రభాస్ తన ఎమోషన్స్ ని కంటిన్యూ చేస్తూ ప్రభాస్ నోట్లో సిగరెట్ పెట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఇక హీరోయిన్ తృప్తి డిమ్రి ఆయనకి సిగరెట్ వెలిగిస్తున్నట్లు పోస్టర్ కూడా మనకు రివీల్ చేశారు. అసలు స్పిరిట్ నుంచి ఇలాంటి పోస్టర్ వస్తుందని కూడా ఏ ఒక్కరు ఊహించలేదని చెప్పాలి. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ చెప్పారు ఆ విషయం. అయితే ఈ క్రమంలోని సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ లుక్ ని ఒక పోలీస్ గెటప్ లో ఉన్న లుక్ ని రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు. ఈ పోస్టర్ రిలీజ్ కి కొన్ని గంటల క్రితం సందీప్ రెడ్డి వంగ తన ఎక్స్ హ్యాండిల్ ఒక పోస్టర్ పెట్టారు. ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రాబోతుంది, ఒక క్రేజీ అప్డేట్ రాబోతుందని. ఆ అప్డేట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ సోలో లుక్ మాత్రమే వస్తుంది, అంతేకాదు పోలీస్ గెటప్ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు అని ప్రతి ఒక్కరు ఊహించుకున్నారు. కానీ అందరి ఊహల్ని తారుమారు చేస్తూ ఫ్యాన్సే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యేలాగా ప్రభాస్ లుక్ ని రివీల్ చేసి పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. మొత్తానికి ఆయన నుంచి వచ్చిన అర్జున్ రెడ్డి తర్వాత యానిమల్ సినిమాలకు మించి ప్రభాస్ సినిమా స్పిరిట్ ఉండబోతుందని చెప్పేసి ఒక్క పోస్టర్ తోటి ఆయన హింట్ ఇచ్చారు. సో దీంతో స్పిరిట్ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. అంతేకాదు ప్రభాస్ అండ్ హీరోయిన్ తృప్తి డిమ్రి లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ లుక్ చూసిన ప్రభాస్ ఫ్యాన్సే కాదు సినీ ప్రముఖులు కూడా ఇక ఈ సినిమా నుంచి మరికొన్ని క్రేజీ అప్డేట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, అవి ఎలా ఉండబోతున్నాయి, ఎంత ఇంటెన్సిటీతో ఉండబోతున్నాయి అనే ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది. మొత్తానికి సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకరకాల కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తృప్తి డిమ్రి పోస్టర్ తో పాటు ఒక కామెంట్ కూడా పెట్టారు. ఇండియన్ సినిమా విట్నెస్ యువర్ ఆజానుబాహుడు హ్యాపీ న్యూ ఇయర్. అంటే ప్రభాస్ ని ఒక ఆజానుబాహుడుగా సంబోధిస్తూ ఆయన పెట్టిన కామెంట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో వ్యూవర్స్ చూశారు కదా, ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రం నుంచి ఒక ఇంటెన్స్ లుక్ రిలీజ్ అయింది ప్రభాస్ ది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో స్పిరిట్ నుంచి మరికొన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. అయితే అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయనే ఒక ఇంటెన్సిటీ, ఒక క్యూరియాసిటీ అయితే ప్రతి ఒక్కరు నెలకొంది. సో స్పిరిట్ సినిమా నుంచి మరికొన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. సో ఈ అప్డేట్స్ అని మీకు కావాలనుకుంటే స్ట్రైట్ టు తెలుగు ప్రభా టీవీ. థ్యాంక్ యూ సో మచ్.